ఎందుకంటే ఇక నుంచి ఈ ఇంటికి నేను మహారాణిని అవ్వాలనుకుంటున్నాను. నా తర్వాతే నువ్వు. నేను నెంబర్ 1, నువ్వు నెంబర్ 2. కాదు లేదు అన్నావంటే నీ అంతు తేలుస్తాను. పిచ్చెవైనా పట్టిందా, మతిపోయిందా? లేదు మహా, నీ గురించి ఓ భయంకరమైన నిజం తెలిసింది. ఏంటా నిజం? గౌతమ్ మీ అక్క కొడుకు కాదు, నీ సొంత కొడుకని నాకు తెలిసిపోయింది. ఇందాక నువ్వు గౌతమ్ మాట్లాడుకున్నదంతా నేను వినేశాను. నీ మొదటి భర్తను గౌతమ్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఎందుకు సెటిల్ అయ్యావో నాకు అంతా అర్థమైంది. నువ్వు చనిపోయిన సుమతక్కనే కాదు, బతికున్న జనార్దన్ బావను కూడా మోసం చేశావు. నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని, నీకు కొడుకు కూడా ఉన్నాడన్న నిజాన్ని దాచిపెట్టావు. రామ్ ప్రీతిల కోసం నీకు సొంత పిల్లలు వద్దు అనుకుని త్యాగం చేశానని తెగ బిల్డప్పిచ్చావు. ఈ ఆస్తి కోసం చాలా పెద్ద నాటకమే ఆడావు. నేనీ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తే నీ గతేమవుతుంది మహా? ఉన్న పళాన కట్టుబట్టలతో నిన్ను గౌతమ్ని ఈ ఇంట్లోంచి గెంటేస్తారు కదా, మళ్ళీ నీ బతుకు రోడ్డున పడుతుంది. నా సంగతి అటుంచు, నిజం చెప్తే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీకు జాతరైపోతుంది. జాతర అంటే ఏం జరుగుతుందో? సుమతికి జరిగిందే నీకు జరుగుతుంది. అంటే నువ్వు నన్ను చంపేస్తావా? నేను కాదు, నా కొడుకు గౌతమ్ నిన్ను చంపేస్తాడు. సుమతిని చంపింది వాడే. నీలా నిజం తెలుసుకున్నందుకే వాడు సుమతిని చంపేశాడు. సుమతిని చంపింది వాడేమో అని డౌట్ పడినందుకు సీతని చంపబోయాడు. అలా కాదు మేడం, అమెరికా నుంచొచ్చిన మీరు పుల్లైస్ తినడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందా లేక నేను సీత అని అనుమానంగా ఉందా? తను మిథున సార్, తనను అనవసరంగా మీరు సీతతో పోల్చొద్దు. అంటే రామ్, సీతా మిథున మేడంల పోలికలు ఒకటే, టేస్ట్లు కూడా ఒకటేనా అని. నేనెప్పుడు ఎక్స్పెన్సివ్ ఐస్ క్రీమే తింటాను, కానీ ఈ పుల్లైస్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనిపించింది. ఓ, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. కాస్ట్లీ ఐస్ క్రీమ్స్ తినే మీకు చీప్ పుల్లైస్ ఎందుకు తినాలనిపించింది మేడం? ఈ రామ్ వైఫ్ సీతకు పుల్లైస్ అంటే ఇష్టం అన్నాడు కదా. రామ్ తో జర్నీ చేస్తూ తన వైఫ్ ఇష్టాన్ని నాకు టేస్ట్ చేయాలి అనిపించిందేమో. అలా కూడా అనిపిస్తుందా మేడం? మనం ఎవరితో జర్నీ చేస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళ టేస్ట్లు మనకు వస్తాయి. లెట్స్ గో రామ్. Something is పుల్లైస్. నువ్వెప్పుడొచ్చావురా? మిథునతో రామ్ బయటికి వెళ్ళాడా? ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తింటున్నారా? అంతా వినేశావా? ఆ రామ్ నేను ఇష్టపడుతున్న మిథునతో తిరగటం ఏంటి? నా లవర్తో వాడికి పనేంటి? ఏదో ఆఫీస్ పని మీద రామ్ మిథునని కలిసుంటాడు, అంతకు మించి ఏముండదు. ఆఫీస్ అని కవర్ చేయకు. మిథున నాది, నాకే సొంతం అవ్వాలి. మిథునని నేనే పెళ్లి చేసుకోవాలి.
ఎప్పటికైనా మిథున నీదేరా. నీకు రామ్ పోటీ కాదు. రామ్ మనసులో అలాంటి ఉద్దేశం ఉండదు కూడా. ఏ ఉద్దేశం లేకపోతే మిథునతో ఎందుకు బయటికి వెళ్ళాడు? నేను మిథునని ఇష్టపడుతున్నట్టు రామ్కి తెలీదా? నువ్వు మిథునని ఇష్టపడు, ప్రేమించు, పెళ్ళాడు. రామ్కి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ మాట నువ్వు కాదు, రామ్ చెప్పాలి. ఆ సమయం వచ్చినప్పుడు రామ్తోనే చెప్పిస్తాను, సరేనా? నువ్వు నన్ను డబుల్ హెరాస్ చేయట్లేదు కదా? ఒకవైపు నన్ను నమ్మించి ఇంకోవైపు నాకు తెలియకుండా మిథునను రామ్కిచ్చి కట్టబెట్టట్లేదు కదా? నా మీద నీకు అంత అపనమ్మకమేంట్రా? డబ్బు కోసం నాన్నను నన్ను వదిలేసిన దానివి నిన్నెలా నమ్ముతాను? ఎంతైనా రామ్ నీకు ఆస్తి తెచ్చిపెట్టిన కొడుకు కదా. హ, నాకన్నా నీకు వాడి మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నాకు రామ్, నువ్వు ఇద్దరు సమానమే గౌతమ్. నువ్వు నా కన్న కొడుకువైతే రామ్ నేను పెంచిన కొడుకు. ఆ రామ్ మీద నమ్మకంతో చెప్తున్నాను. నీకు రామ్ అడ్డు కాదు. మిథున నీకే సొంతం. నిజమే చెప్తున్నావా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాన్రా. ఎట్టి పరిస్థితుల్లో ఆ మిథున్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. కాకపోతే నువ్వు కొంతకాలం ఆగాలి. ఎంతకాలమైనా ఆగుతాను, కానీ ఆ మిథున నాకే దక్కాలి. లేకపోతే ఈ ఇంట్లో ఉన్న అందరికీ జాతర చేస్తాను.